ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బిఎన్కే. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది నన్ను రీసెంట్గా చాలామంది అడిగారు. ఆ టాపిక్ ఏంటంటే మనకు సిపి గేట్ అంటే మనకు పీజీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్న చాలామంది అడుగుతున్నారు. ఎట్టకేలకు మనకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మనకు నిన్న సాయంత్రం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అధికారులు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సిపి గేట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నటువంటి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వర్ అనమాట. ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఇక్కడ చూడండి. మనకు 18 నుంచి సిపి గేట్ దరఖాస్తులు ప్రవేశం అంటే మనకు 18 నుంచి మనకు మే 18 రోజు నుంచి మనకు సిపి గేట్ దరఖాస్తులు అయితే మనకు తీసుకోవడం జరుగుతుంది వెబ్సైట్లో. ఇంకా వెబ్సైట్లో ఎటువంటి నోటిఫికేషన్ అండ్ వెబ్సైట్ డిజైనింగ్గా మనకి ఇంకా గూగుల్లో అవైలబుల్గా రాలేదన్నమాట. నేను ఈరోజు చెక్ చేశాను, చాలా చెక్ చేసి అలసిపోయాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్ అండ్ ఇంకొక నోటిఫికేషన్ వెబ్ నోట్, ప్రెస్ నోట్ కూడా వచ్చింది. దాని ద్వారా నేను మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అందించడానికి వీడియో చేస్తున్నాను. మనకు జూలై 5 రోజు మనకు సిపి గేట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ప్రవేశ పరీక్ష అయితే మనకు కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ సిపి గేట్ అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయి ఉన్నారో ఆల్రెడీ అండ్ డిగ్రీ ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దీనికి అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకు ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్స్ రాయకపోయినా అప్లై చేసుకోవచ్చు, ఏం టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. చూడండి, ఎట్టికలకు మనకు పీజీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చేసుకోవడానికి మనకు వెబ్సైట్లో ఇచ్చారు కూడా చూడండి. ఆ వెబ్సైట్లో మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి uSmania.ac.nic అనమాట. తర్వాత మనకు ouadmissions.com అనేది ఇంకో వెబ్సైట్ కూడా ఉంది మనకు. సిపి గేట్ TSCHE.ac.in వెబ్సైట్లో ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. 2024 సంబంధించినటువంటి సిపి గేట్ నోటిఫికేషన్ అనమాట. ఇది నిన్న సాయంత్రం 3 గంటలకు రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అధికారులు రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు అందించడానికి ట్రై చేస్తున్నాను. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎంతో మీకు అందుతుంది. అప్లై చేసుకోవడానికి ముందే మీరు కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. ఎందుకంటే మనకు అడ్మిషన్ ప్రాసెస్ తొందరగా కావాలంటే మీ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా అవసరం. మీరు లేటెస్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ కూడా తీసి ఉంచుకోండి ఇప్పుడే. ఎందుకంటే మనకు అప్లికేషన్ స్టార్ట్ కాలేదు, కాకపోయినా మనం ముందే తీసుకు ఉంచుకుంటే మనకు అప్లికేషన్ చేసే టైం లోపల అవి యూజ్ అవుతాయి. ఖచ్చితంగా మీరు క్యాస్ట్ ఇన్కమ్ అయితే తీసి ఉంచుకోండి. ఇక్కడ వెబ్సైట్లో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, లేటెస్ట్ క్యాష్ ఇన్కమ్ కూడా మనకు తీసుకోవాలని ఇచ్చారు. మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్లు చూడండి, ఇక్కడ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, దాన్ని డిస్కస్ చేసిన ప్రకారంగా మనకు చూడండి మే 18 నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మనము ఏం ఫైన్ పే చేయకుండా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ 17 నుంచి అంటే జూన్ 17 వరకు మనకు ఎప్పటి నుంచి మే 18 నుంచి జూన్ 17 వరకు మనం ఎలాంటి ఫైన్ పే చేయకుండా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఈ సిపి గేట్కు. సిపి గేట్ అనగా మనం పీజీ కోర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది దాన్ని సిపి గేట్ అని మనం పిలుస్తాం. చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి 500 ఫైన్తో మనం అంటే 500 రూపీస్ ఫైన్తో మనకు జూన్ 25 వరకు మనము 500 ఫైన్ కట్టి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు ఫైన్ కట్టి అప్లికేషన్ చేసుకోకంటే ముందే మీరు అప్లికేషన్ చేసుకోవడం బెటర్. నా పర్సనల్ సజెషన్ అనమాట అది. మీరు మే 18 నుంచి జూన్ 17 వరకు మీరు అప్లికేషన్ చేసుకోవడం చాలా ఉత్తమము. అలాగే మరియు చూడండి ఇక్కడ చూడండి, మనము 2000 ఫైన్ కట్టి మనము జూన్ 30 వరకు అయితే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు అంత లేట్ చేయకండి, తొందరగానే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. జూలై 5 తారీఖు మనకు కండక్ట్ చేస్తున్నారు ఈ ఎంట్రన్స్ టెస్ట్, పీజీ ఎంట్రన్స్ టెస్ట్. మనకు జూలై 5 తారీఖు అనేది 5 తారీఖు రోజు మనకు కండక్ట్ చేస్తున్నారు. ఈ ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనకు మే 18 రోజు నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ రోజు మనం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో మనము డిస్కస్ చేద్దాము. ఆ రోజు ఖచ్చితంగా మనం వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్లన్నీ లేటెస్ట్గా మీకు అందించడానికి నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు ఎవరికైతే ఈ వీడియో యూజ్ అయిందో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా వాళ్ళకి యూజ్ అనుకుంటే ఈ వీడియో షేర్ చేసేయండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.